Hello people, so ఈరోజు vlog అయితే నేను సూట్ కేసుకొని వచ్చేసిన బికాస్ వీఆర్ గోయింగ్ సమ్వేర్. ఎస్, ఇట్స్ వెకేషన్ టైం. సో మేమైతే త్రంబకేశ్వర్ అండ్ సిద్ధివినాయక్ ప్లాన్ వేసినాము. అవి అన్నీ మంత్ బిఫోర్ ప్లానింగ్లు అయితే కావు, ఆన్ ది స్పాట్ అచ్చా రేపు పోదామా ఓకే డన్ అనుకునే ప్లాన్స్ అన్నీ. సో మాకైతే ట్రైన్ 7 అట్లుండే, మేము కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. ట్రైన్ అక్కడ ఆగుండే అజంతా ఎక్స్ప్రెస్, కానీ ఇంకా డోర్స్ ఓపెన్ చేయలేదు. సో వీఆర్ వెయిటింగ్. ఓకే, సో ట్రైన్లో అయితే ఎక్కేసినాము. మంచికి అయితే అక్కడిక్కడ చూసింది మొత్తము, ఏంది ఇది కొత్తగా కనిపిస్తుందని. తర్వాత కూర్చుంది ఒక దగ్గర. ఇంకా అల్లరి స్టార్ట్ కాలేదు బికాస్ కొత్తగా ఉంది కాబట్టి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపించింది చుక్కలు అందరికి. ఈ ట్రిప్కి పోవాలనే ప్లాన్ అయితే కరెక్ట్ 2 days ముందు అయింది. 2 days ముందు పోయి షాపింగ్ చేసి మొత్తం ప్యాకింగ్ చేసుకొని, అండ్ చిక్కీకి ఫుడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్. అక్కడ ఫుడ్ ఎట్లుంటుందో దొరుకుతుందో లేదో టైంకి తెలియదు కాబట్టి నేను సెర్లాక్ అయితే ఇంట్లో నుంచి చేసుకొని పోయినా. సో దట్ అక్కడ ఏం దొరకకపోయినా టైంకి నేను ఇక్కడ నా దగ్గర ఉన్నాయి చేసుకొని తనకు తినిపించవచ్చు. చిక్కీ అయితే ట్రైన్ అస్సలు పడుకోలేదు. లాస్ట్ మూమెంట్లో ఇక నిద్ర పీక్ పోయినప్పుడు వండుకుంది, అది కూడా సతాయించి. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ టాస్క్ హ్యాండ్లింగ్ హర్ ఇన్ ద ట్రైన్. దెబ్బకి చికెన్ మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకోవద్దని డిసైడ్ అయిపోయినా నేను. ట్రైన్ డ్రాపింగ్ టైం అయితే చాలా డిలే అయిన ఉండే. సో నాసిక్లో అయితే దిగిపోయినాం మేము. ట్రైన్ ఒక 8:30కి అట్లా దిగిపోయినాం. సో నాసిక్లో దిగంగానే అక్కడ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే స్నానాలు అవన్నీ పని చేసి త్రయంబకేశ్వర్కి అయితే ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోయినాం. త్రయంబకేశ్వర్ వెళ్ళే రూట్లో అంజనేయలో దర్శనం చేసుకుని అయితే వెళ్ళినాం హనుమంతుడికి. అంజనేయ హనుమంతుడు పుట్టిన ప్లేస్ అంటారు. సో అక్కడ దర్శనం చేసుకొని అయితే మళ్ళీ త్రయంబకేశ్వర్కి వెళ్ళినాం. త్రయంబకేశ్వర్లో రష్ తక్కువ ఉండే కాబట్టి ఫ్రీ లైన్లో అయితే వెళ్ళిపోయినాము. చిక్కి త్రయంబకేశ్వర్లో ఒక పని అయితే చేసింది. అది ఏంటంటే రాడ్స్లో మధ్యలో స్పేస్ ఉంటే కిందికి వెళ్ళి బెండ్ అయ్యి వేరే లైన్లో కలుస్తుంది. తనని ఒక దగ్గర నించోపెట్టడం, ఒక దగ్గర పట్టుకోవడం, ఒక దగ్గర చూడటం చాలా చాలా పెద్ద టాస్క్ అది. టైర్డ్ అయిపోయినాక కూడా తను ఒక ప్లేస్లో అయితే అస్సలు ఉండదు. మాకు దర్శనం కావడానికి అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ హాఫ్ అన్ అవర్ 40 minutes పడ్డది, అంతకంటే ఎక్కువ పడలేదు. ఇక్కడ వెదర్ అయితే చాలా 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 ప్లెజెంట్గా ఉంది. ఆ పాజిటివ్ వైబ్స్ అనేటివి మనకు వచ్చేస్తాయి దర్శనం అవ్వగానే. కొద్దిసేపు అక్కడే దర్శనం అయిపోయినాక స్ట్రీట్ షాపింగ్ అవన్నీ కానించుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. మొత్తం నాసిక్లో ఒక వెదర్ ఉంటే త్రయంబకేశ్వర్లో అయితే వేరే వెదర్ ఉంటే ఇక్కడ ఎప్పుడు అంతే అంట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే 6:30కి ముంబైకి స్టార్ట్ అయిపోయినాం సిద్ధివినాయక్ దర్శనం కోసమని.
చిక్కి నిద్ర అయితే బాగా డిస్టర్బ్ అయిపోయింది. మేము 5:30కి ఇంట్లోకి వెళ్తే తను అప్పుడే లేచింది వీళ్ళు నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నారని. సో ట్రైన్ ఎక్కగానే తనకు కొంచెం తినిపించేస్తే తను పడుకుంది ఇంకా హాయిగా మొత్తం ముంబై రీచ్ అయ్యేంత వరకు. చిక్కి పడుకుంది కాబట్టి నేనైతే అక్కడ సీనరీని బాగా ఎంజాయ్ చేసిన. లుక్ అట్ దట్ గ్రీనరీ, హౌ బ్యూటిఫుల్ అండ్ ప్లజెంట్ ఇట్ ఈస్. ఆ రూట్ మొత్తంలో టన్నల్స్ ఇంకా ఈ గ్రీనరీ చాలా బాగుండే. దట్టు ఆ మార్నింగ్ వెదర్కి అయితే ఇంకా భలే అనిపించింది. నాసిక్ టు ముంబై 3 hours జర్నీ. సో ముంబై దిగంగానే వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. తర్వాత వర్షం తగ్గినాక ఫస్ట్ అయితే జూహు బీచ్కి వెళ్ళినాము. అక్కడ వేవ్స్ అయితే చాలా భయంకరంగా వస్తుండే. సో అక్కడ మొత్తము కట్టేసిండ్రు ఎవరిని అలవ్ చేయనీయకుండా. మేము కూడా ఇక్కడ చిక్కి ఉంది కదా వర్షం పడేటట్టుందని కొంచెం ఇట్లా చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయినాం రూమ్కి. జర్నీలో మొత్తం టయర్డ్ అయిపోయినామని రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి సిద్ధివినాయక దర్శనంకి అయితే వచ్చేసినాం ఆఫ్టర్నూన్. క్యూ అయితే చాలా పెద్దగా ఉండే సిద్ధివినాయకులో. చిక్కమ్మకైతే ఏం అర్థం అవుతలేదు, ఏం ట్రావెలింగ్ ఇది, ట్రైన్లలో తిప్పుతుండ్రు, కార్లలో తిప్పుతుండ్రు, రోడ్ల మీద తిప్పుతుండ్రని. సిద్ధివినాయక దర్శనం అనేది నా డ్రీమ్. ఐ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ అయిన దర్శనం అయినాక. సిద్ధివినాయక దర్శనం అయ్యేసరికి లిటరలీ 7 o'clock అయ్యింది. చాలా టైర్డ్ అయిపోయినాం మార్నింగ్ నుంచి జర్నీ అయ్యి మళ్ళీ దర్శనం అయ్యేసరికి. సో నైట్ తినేసి రూమ్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బాండ్రా హిల్ రోడ్ షాపింగ్ అని బయలుదేరినాము. ఆబ్వియస్లీ ముంబై వచ్చి బాండ్రా హిల్ రోడ్లో షాపింగ్ ఎవరు మిస్ చేస్తారు. బట్ ద షాపింగ్ వాజ్ వెరీ ఎగ్జాస్టింగ్. ఆ ఉబ్బదానికి, ఆ వర్షానికి, ఆ వేడికి మాతోనైతే అస్సలు కాలేదు. చిక్కి కూడా అస్సలు తట్టుకోలేకపోయింది. ఆ వెదర్ అనేది ఇంకా సెట్ కాలేదు. సో ఎట్లాగో రూమ్ చెక్అవుట్ చేసినాం కాబట్టి మాకు ఫ్లైట్ 6 o'clock ఉంటే ఇంకా ఎయిర్పోర్ట్లో కూర్చుందాంలే చల్లగా, ఈ ఉబ్బరానికి ఎక్కడ తిరగాలని తొందరగా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయినాము. ఈ హోల్ వ్లాగ్లో చిక్కి వాళ్ళ డాడీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర కనిపించలేదు మీకు. ఎందుకంటే అక్కడ వదిలి ఎవరి దగ్గర రాదు కూడా. వాళ్ళ డాడీ అంటే అంత పిచ్చిది. వాళ్ళ డాడీ ఉన్నంతసేపు ఎవరిని కూడా పట్టించుకోదాను. ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్లో టాస్క్ ఏంటంటే చిక్కిని భరించడం. తను చేసే అల్లరికి అక్కడ ఎట్లుంటుందో ఏం చేస్తుందో అని చాలా భయపడ్డా నేనైతే. అండ్ ఇది చిక్కి ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేనైతే చాలా నర్వస్ ఉండే. ఎస్ వీఆర్ ఇన్ టు ద ఫ్లైట్. బయట ఫ్లైట్స్ ఎట్లా పోతున్నాయి అని చూస్తుంది చిక్కమ్మ. అవి గద్దుతుంటే ఎట్లా పోతున్నాయి, ఎట్లా ఎగురుతున్నాయని. షీ వాజ్ రియలీ వెరీ హ్యాపీ. తనకేం అర్థం అవుతలేదు అవి ఎందుకు ఎగురుతున్నాయి, ఎట్లా ఎగురుతున్నాయి అని. 1.5 hourలో ముంబై టు హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాము. చాలా వెయిట్ చేస్తున్నాను నేనైతే హైదరాబాద్ దిగనికే. బికాజ్ అక్కడ వెదర్ నేనైతే తట్టుకోలేకపోయినా. హైదరాబాద్లో చల్లగాలి బెటర్. మేమైతే 8:40కి ల్యాండ్ అయినాము హైదరాబాద్లో. అండ్ హైదరాబాద్లో ఫస్ట్ దిగంగానే నాకు గుర్తొచ్చింది అయితే హైదరాబాద్ బిర్యానీ. ఇంటికి వెళ్ళగానే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేనైతే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా.
ఎస్. సో ఈ ట్రిప్ అయితే చాలా 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 బాగా అయ్యింది. ఎక్సెప్ట్ చిక్కి సతాయించడం తప్పించి మిగతావన్నీ అయితే మంచిగా అయినాయి. పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాం, పీస్ఫుల్గా ఇంటికి వచ్చినాం. దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద మెమరబుల్ ట్రిప్స్ బికాస్ చిక్కి మంచిగా దర్శనం చేసుకుందన్న హ్యాపీనెస్ అయితే నాకుంది. సో ఎస్, దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ అవర్ వెకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద బ్లాగ్. మర్చిపోకండి, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.